కనికరించి సహాయం చేయండి. కృప చూపండి. రావాల్సిన పరిమితులు రక్త సభకులు అందరినీ ఆత్మీయులు మీరే స్వకాలంగా సమయానికి తీసుకొని వసంతమ్మ గారి గురించి జ్ఞాపకం చేసుకుంటూ మాకు భాగ్యం బట్టి పదవాలు తెలుస్తున్నాం. ఆమె నిశ్చిత ప్రకారం నీ పిలుపు అందుకొని నీ సన్నిధిలో ఉన్నదని మేము విశ్వసిస్తున్నాం. మహోన్నతుడా, మీ బంగారు పాదములకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. నీ ప్రేమ యజమానురాలు మా ప్రభా, నీ ప్రేమ బిడ్డ వసంతమ్మ గారిని జ్ఞాపం చేసుకుంటూ ప్రార్థన కొరకు వందనాలు. నా కృప నీకు చాలు రీతులు నీ పాదపీడిన భూమండలం ఎంతో జీవించినావు. భయము భక్తి కుటుంబంలోను నిన్ను ఆరాధించి విశ్వాసం గల జీవితంలో ఎన్నో విషయాలు వసంతమైన ఆత్మకు, ఈ కుటుంబానికి, ఈ కుటుంబ సభ్యులకు, బంధువులకు ఇప్పుడప్పుడు సదాకాలము తోడైండును గాక. గురువు వస్తున్నాడంట, పెట్టినా ఆయన పాఠశాల ఎత్తండి. దండ పెట్టినా ప్రార్థించడము. పునరుత్థానం నిశ్చయం నేనే అని సెలవిచ్చిన మా ప్రియ పరలోక తండ్రి, మరొక పర్యాయము ప్రభా రీతిగా ఈ సాన్నిధ్యంలో నిలిచి నామమును ప్రార్థించే ఈ సమయం దయచేసిన దేవానికి స్తోత్రము చెల్లించుతున్నాం.
ప్రత్యేకించి ప్రభా నీ దాసురాలు మరి వసంత కుమారి గారి యొక్క జీవితం బట్టి నీకు స్తోత్రము చెల్లించుతున్నాం. నీ దాసురాలు జీవించిన కాలమంతా ప్రభా నీ దాసుల పక్షముగా మీరు చూపినటువంటి కృప ఆశీర్వాదం అన్నింటి కొరకు నీకు స్తోత్రము చెల్లించుతున్నాం. నరులారా తిరిగి రండని నీవు ఇచ్చినటువంటి పిలుపుని నీ దాసురాలు పొందుకొని నీ సాన్నిధ్యంలోనికి చేర్చబడుతుండగా నీ దాసుల యొక్క జీవితం కొరకు వందనము తెలియచేస్తున్నాం. ఈ సమయంలో మరి జరగవచ్చినటువంటి ఈ యొక్క భూస్థాపన కార్యక్రమం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభా చేరొచ్చేటువంటి బంధుమిత్రాలను రక్త సంబంధికులను ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశ్రయించండి. ప్రత్యేకించి దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు కావలసినటువంటి ఆదరణ చేత మీ యొక్క సమాధానం చేత బలపరిచి దీవించమనుకుంటున్నాం. ఈ భూస్థాపన కార్యక్రమం మాకందరికీ ప్రభావ దీవెనకరంగా నీకు మహిమకరం లాగా జరుపులాగా మీకు కొంత దయచేయమని మా రక్షకుడైన క్రీస్తు పేరిట అడిగి విడుకుంటున్నాం తండ్రి. పరలోక వందన మా తండ్రి, తప్పించు రాజ్యము శక్తి మహిమ నిరంతరం మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకు ఆయన బిడ్డలకు అందరికీ మనం ప్రత్యేకించి దేవుని సాన్నిధ్యం చేర్చుకున్న శ్రీమతి వసంత కుమారి గారి యొక్క ఆత్మకు నిలిచినటువంటి కుటుంబ సభ్యుల ఆదరణకు సంఘములకు సమస్త పరిశుద్ధులకు నైపుణ్యాలకు సదాకాలం చూడండి. అవసరం లేదు, బయలుదేరుతాను. చర్చి కాడికి రండి. బయలుదేరిన అయిపోయింది. ఏం కాదు సరిపోతుంది.
శ్రీమతి వసంత కుమార్ గారి యొక్క నూతన కార్యక్రమాన్ని విజయవంతంగా కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. అయితే అందరూ కూడా విశేషంగా కూర్చున్నట్లయితే ఎవరు కూడా ఈ మధ్య భాగంలోకి కాకుండా అందరూ కూడా క్రమంగా కూర్చున్నట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. నాకు దేశమైన పర్వతాల్లో చేయలేవారు నా యొక్క విశ్వాసం నుంచి వాడు చనిపోయిన వరకు బ్రతికి నా యొక్క విశ్వాసం నుంచి వాడు ఎన్నటికీ చనిపోవడం బైబిల్ మాత్రం చదువుతున్నాను. ఏదో వచ్చిన 9వ వచనం నుంచి 12వ వచనం వరకు చదివించబడింది. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశంలో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడే వాళ్ళలో నుండి వచ్చి ఎవడను లెక్కింపదారని ఒక గొప్ప సమూహము కనబడింది. వారు తెల్లని వస్త్రం ధరించుకున్న వారై ఖర్జూరపు మంటలు చేత పట్టుకొని సింహాసన ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పి దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండేది. వారు సింహాసనం ఎదురు సాష్టాంగపడి ఆమేన్ యుగయుగముల పర్యంతము మా దేవునికి స్తోత్రము మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును కాక అని చెప్తూ దేవునికి నమస్కారం చేసి ఆమేన్. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని మీరెవరు, ఎక్కడి నుండి వచ్చినని నన్ను అడిగాను. అందుకు అయ్యా నీకే తెలియదు అనగా అతడు అలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమ అనుభవించి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములు తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుగు చేసుకుని అందువలన వారు దేవుని సింహాసనం మీద నుండి దివారాత్రం ఆయన ఆలయంలో ఆయనను సేవించుతున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారికి కప్పును. వారికి ఇక మీద ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలైనను వారికి తగలదు. ఏదైనా సింహాసనం మధ్యమందు గొర్రెపిల్ల వారికి కాపాడే జీవజలంలో బుగ్గలతో వారిని నడిపించును. దేవుడు వారి తల నుండి ప్రతి బాధితులను కూర్చొని జీవనకు పాఠం క్రీస్తులో ధన్యవాదాలు. ఈ పూర్వీకుల సమయంలో మరి వసంత కుమార్ గారి యొక్క పుస్తకాల కార్యక్రమానికి హాజరైనటువంటి సంఘ సభ్యులందరికీ, కుటుంబ సభ్యులకి, స్నేహితులకు, మిత్రులకి, సంబంధించినందరికీ ప్రత్యేకంగా మరి శ్రీ ప్రసాద్ గారికి, వారి యొక్క కుటుంబ సభ్యుల కుమార్తెలకి మరి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. మానవ యొక్క జీవితము అది అశాశ్వతమైనటువంటిది, అంచనా వేయలేనటువంటిది కాదు. ఈ మరణం అనేటువంటిది మరణమైనటువంటిది. దీనిలోనికి ఏ తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అలాగే కౌన్సిలింగ్లోకి పిలుచుకుంటూ ఉన్నది. ఎప్పుడు పిలుస్తూ ఉన్నది, ఎవరిని పిలుస్తూ ఉంది, ఎలా పిలుస్తూ ఉంది, అవన్నీ కూడా మనకు పరమబలుగా ఉంటూ ఉన్నాయి. ఇంతవరకు ఆరోగ్యంగా ఉన్నటువంటి వారు, బలవంతులుగా ఉన్నటువంటి వారు, యవనస్తులు, చిన్నపిల్లలు, పెద్దవారు, ఇలా ఏ తేడా లేకుండా, ఏ తారతమ్యం లేకుండా ఆకస్మికంగా వచ్చినటువంటిది ఈ మరణం. అందుకనే కరుణ లేనటువంటిది ఈ మరణం అనేటువంటిది మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారిని ఉంటూ ఉన్నాం. ఈ మరణం అనేటువంటిది సత్యము అన్నప్పటికీ ఇది ప్రతి ఒక్కరికి
సంభవించేటువంటిదిగా అయినప్పటికీ ఇది ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో, ఎవరికి వస్తుందో అనేటువంటిది మనకు తెలియపరచబడేటువంటి విషయాలుగా ఉంటూ ఉన్నాయి. నిన్న దినమున ఉదయకాల ఆహారానికి నేను ఇక్కడికి బదిలైనటువంటి దినం నుంచి చాలా రెగ్యులర్గా వచ్చేటువంటి వారు శ్రీ ప్రసాద్ గారు. ప్రతి ఉదయకాలం ఎంత పెద్ద వర్షం వచ్చినా, ఎండలు ఉన్నా, చలి ఉన్నా, వాతావరణం ఎట్టి పరిస్థితులు ఉన్నాయని తప్పనిసరిగా సమయానికి ఉదయ ఆరాధనలో వచ్చి దేవుణ్ణి ఆరాధించేటువంటి ఒక భక్తిపరం, ఒక మంచి విశ్వాసం కలిగినటువంటి విశ్వాసులుగా మరి ప్రసాద్ గారు ఉన్నారు. నిన్నటి దినంలో కూడా ఉదయ ఆరాధన వచ్చారు. అతను కూడా చాలా ఆహ్లాదకరంగా మంచిగా దేవుని ఆరాధన చేశారు. చాలా ఆకర్షణీయంగా ఇక్కడ నుంచి ఆరాధన ముగించుకొని ఇంటికి వెళ్ళిన చాలా కొద్ది నిమిషాలకి ఈ యొక్క వార్త విని చాలా విచారపడ్డారు. ఆకస్మికంగా జరిగినటువంటిది ఇది. ఎవరు కూడా ఊహించినటువంటి జరుగుతుందని అని అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితి మరి దిగుతున్నది. అయినను క్రైస్తవ విశ్వాసంతో, క్రైస్తవ నిరీక్షణకు రెండు ప్రాముఖ్యమైనటువంటి సిద్ధాంతాలు, రెండు ప్రాముఖ్యమైనటువంటి నిరీక్షణలు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ మరణం ఒకవైపు మనుషులని బెదిరిస్తూ ఉన్నప్పటికీ, ఒకవైపు ఈ మరణం మానవాళిని అపలాదు సమయంలో సెక్రటరీ శ్రీ విజయప్రసాద్ సార్ గారు పేరు వచ్చిన అందరికీ ఆ యొక్క హృదయపూర్వకనాలు తెలుస్తున్నాను. ఈ ఎం వసంత కుమారి గారు ప్రసాద్, వీరిని నేను అంతగా తెలియదు కానీ ప్రసాద్ గారు చాలా బాగా తెలుసు. ఎందుకంటే మార్నింగ్ ప్రేయర్స్కు ఆయన రెగ్యులర్ ఒక రోజు కూడా మిస్ కాకుండా వస్తున్నటువంటి వ్యక్తి ముస్తాక్ ప్రసాద్ గారు. నిజంగా సిన్సియారిటీకి ఒప్పుకోవచ్చు. ఎందుకంటే మంచి డిసిప్లిన్ కలిగినటువంటి వ్యక్తి, దేవుని చిత్తానుసారంగా ఇదంతా కూడా జరిగిందని అనుకున్నాం. మరి వారి కొంతవరకు ఆయనకు బాధాకరమే. ఎందుకంటే 8 సంవత్సరములు సాధారణకారిగా ఉన్నటువంటి ఆవిడ అది కనిపించుకోవడం అనేది చాలా బాధాకరం. ఏదేమైనప్పటికీ ఆయన మంచి గట్టి మనిషి, అంటే డిటర్మినేషన్ పర్సన్. కనుక ఆయన ఇంకా దేవుని సేవలో ఇంకా ముందుకు సాగుతూ వెళ్ళాడు. కనుక మరి ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ మరొకటి వందనాలు తెలియజేస్తూ, మరి ఇప్పుడు బస్సు మొదటి నుంచి ప్రాబ్లంలో బస్సు వేయాలి క్షమించాలి. తర్వాత ఇప్పుడు వీరిని మనం శ్రద్ధాంజలి పెట్టిస్తాము. మొదటి దశనం తరఫున నేను మొదటిగా వారికి స్త్రీలు పురుషులు వచ్చి వారికి శ్రద్ధాంజలి పెట్టించారు. వీరి యొక్క ప్రేరణకి
2/12/2024 మధ్యాహ్నము 12 గంటలకు వారి స్వగృహమైనటువంటి ఆర్కే నగర్ కడపలో వారు ఏర్పాటు చేసినాక ఇప్పుడు వచ్చిన వారందరూ కూడా ఆ దినం వచ్చి ఆ కుటుంబాన్ని అయిన వారిని ఓదార్చవలసిందిగా మరి మనం చేస్తున్నాం. ఇప్పుడు వారి కుమారుడు మరి పాస్టర్ గారు మరి వారు వచ్చి ఈనాడు చెప్పారు. నేను ఒక 2 వచనాలు పాట పాడతానని చెప్పారు. వారిని ప్రేమతో నేను కూడా నేను కూడా నేను కూడా నేను కూడా Amen.
మాట్లాడచ్చు మన మాటలు అది ఎక్కే వాళ్ళు ఎక్కండి మా వ్యాన్లో ఎవరు ఎక్కుతున్నారు ఆ సైడ్ కూర్చోండి మా ఎక్కే వాళ్ళు అది ఎక్కే వాళ్ళు ఇప్పుడు వ్యాన్లో వచ్చాడంటే ఎక్కేసి వాళ్ళంతా ఎక్కండి. అందరూ కూడా ముందుకు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థించడం పరిశుద్ధుల మహోన్నతుల మరొక పర్యాయం ప్రభావి పాలన చింత భద్రము చేసి ప్రభా రీతిగా మేము ప్రార్థించి ఈ సమయం మా పరీక్షిస్తున్న దేవానికి స్తోత్రము చెల్లించుతూ ఉన్నాం. మట్టి కనుక తిరిగి మన్నైపోవద్దు అని మానవాళికి ప్రభు ఒక విధిని నీవు నిర్ణయించినటువంటి క్రమం బట్టి నీకు మనం తెలియచేయుచున్నా. నరులను సృజించినటువంటి గొప్ప దేవుడు అటు నరులను తిరిగి మంటికి మార్చుతున్నటువంటి దేవానికి స్తోత్రము చెల్లించుతూ ఉన్నా. కూలివారు తమ పని ముగించుకున్న తర్వాత తమ యొక్క పనిని సంపూర్తి చేసుకున్న తర్వాత ఆ స్థలమును వెడలిపోయినటువంటి రీతిగా ఈ లోకంలో ప్రభా మీరు ఇచ్చినటువంటి కాలం సంపూర్తి చేసుకుంటూ ప్రభా మీ చిత్తము నెరవేర్చి ప్రభా ఈ లోకమును విడవలసినటువంటి మార్గమున ప్రభా నీ కుమార్తెని ప్రభా తీసుకున్నందుకు నీకు వందనము తెలియజేయుచున్నాను. ప్రత్యేకించి ప్రభా నిరాశలు లేక జీవిత కాలం అంతా ప్రభా మీరు తోడండి. నీ యొక్క ఆశీర్వాదం చేత నీ యొక్క దీవుని చేత ప్రభా నిరాశల ద్వారా ప్రభా కుటుంబంలోను సంఘంలోను సమాజంలోనూ తీర్చేసినటువంటి ప్రతి కార్మికులకు నీకు వందనము తెలియజేయుచున్నాను. కృతజ్ఞతాపూర్వకముగా ప్రభా నీ దాసులని నీ చేతులకు అప్పచెప్పుచుండగా నీ కాపుల చేత నీ యొక్క దేవుని చేత ప్రభా ఈ కుటుంబం ఆదరించేటట్టు మీకు దయచేయండి. విడిచి ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు కావాల్సినటువంటి ఆత్మస్థైర్యంలో ప్రభా నెమ్మదిని దయచేయకుంటున్నాం. ప్రభా ప్రత్యేకించి జరగబోచినటువంటి ఈ యొక్క భూస్థాపన కార్యక్రమాన్ని దేవుని కరువుగా దయచేయమని ప్రభా నీవే సమస్త మహిమా ప్రభావాలు పొందుకురామని మా రక్షకుడైన క్రీస్తు పేరిట అడిగి విడుకుంటున్నాం తండ్రి.
మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచిన జీవంతో కూడిన నిరీక్షణ మనం కలిగినట్లు అనగా అక్షమైన దేవుడు నిర్మలమైన దేవుడు వాడబాటు స్వాస్థ్యము కలిగినట్లు ఆయన విశేష కనికరించు కూడా మనలను మరలా జన్మింపచేసింది. ఇప్పుడైతే నిద్రించిన వారిని ప్రతిఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. మనుషుల ద్వారా మరణం వచ్చను కనుక మనుషుల ద్వారా మృతుల పునరుత్థానమును కలిగింది. ఆదామునందు అందరూ ఎలా మృతి పొందుచున్నారు అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఓ ప్రభువైన యేసుక్రీస్తు నీవు సమాధిలో విశ్రమించి సమాధిని జనులకు నిర్భయమును నిరీక్షమైన విశ్రాంతి స్థలముగా ఉండ పరిశుద్ధపరిచింది కదా. పునరుత్థానమును చీమై ఉందని యందు నీ సేవకురాలైనటువంటి విమలమ్మ గారు వసంతమ్మ గారు విశ్రమించుతున్నారని మేము నమ్మునట్లు ఈ సమాధిని ఈమె శరీరములకు విశ్రాంతి స్థలముగా ఉండాలని అనుగ్రహించమని నిన్ను ప్రార్థించుచున్నాము. ఆమేన్. చివరిసారిగా చూడాల్సినటువంటి వారు ఉన్నారు ఎడల దయచేసి చూడండి. ఆ మరొకటి కామెంట్ బాక్స్ లోపలికి లాక్కో బాబు సార్ కుమార్ సార్ ఉన్నది అక్కడ కొట్టి లోపల కొట్టి కీర్తిశేషులు వసంత కుమారి గారి యొక్క దేహమును భూమికి అప్పగించుదాం. మికిలి కనికరికల తండ్రి, గతించిపోయినటువంటి నీ సేవకురాలు కీర్తిశేషులు వసంత కుమారి గారి యొక్క ఆత్మను నీ చేతికి అప్పగించున్నాము. అంత్య దినమును పునరుత్థానమును పరమందు నిత్య జీవును కలుగుని నిరీక్షణతోను దృఢ నిరీక్షణతోను ఈమె శరీరమును మట్టికి మట్టిగాను బూడిదకు బూడిదగాను దుమ్ముకు దుమ్ముగాను భూమికి అప్పగించుకున్నాము. సమస్తమును తనకు లోబర్చుకొని జాలని శక్తిని బట్టి మా దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపముగా దాన్ని మార్చివాడైన మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. గొర్రెల గొప్ప కాపరిని యేసు అని మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతుల నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మిన్ను చెరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయటకు సిద్ధపరచును గాక. యేసుక్రీస్తునకు యుగములో మహిమ కలుగును కాక. ఆమేన్. సెక్రటరీ గారు ప్రకటన చేతురు. ప్రియమైన సంగమా, మరి వసంత కుమార్ గారి యొక్క సమాధి యొక్క కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరూ మరి వీరి ప్రేయర్ మీటింగు 2/12/2024
సోమవారం మధ్యాహ్నము 12 గంటలకు వారి స్వగృహము ఆర్కే నగర్ నందు మరి ప్రేయర్ మీటింగ్ జరుగును కనుక వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మరి యొక్క మీటింగ్ హాజరై వారికి సానుభూతిని తెలియవలసిందిగా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ.